నమస్తే ఎవ్రీవన్. టుడే వచ్చేసి మనం పుదీనా పచ్చడి చేసుకుందాం. నోటికి ఎంతో రుచిగా ఉండే పుదీనా పచ్చడి, నోరు బాగోలేనప్పుడైనా, జ్వరం వచ్చినప్పుడైనా చాలా బాగుంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు: పుదీనా 3 కప్పుల పుదీనా మంచిగా 3 టైమ్స్ కడిగి ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న కట్ట కొత్తిమీర, 2 మీడియం సైజ్ టమాటోస్, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఉప్పు, జీరా, వెల్లుల్లి, నేను కొన్ని పచ్చిమిర్చి, కొన్ని పండుమిర్చి తీసుకున్నానండి. అండ్ నువ్వులు ఒక 1/2 కప్పు నువ్వులు. సో కడాయిలో ఆయిల్ వేసానండి, ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. సో పచ్చిమిర్చి వేసి వేపుదాం. సో మిర్చి ఇలా కలర్ కొంచెం బ్రౌన్లోకి టర్న్ అయిన తర్వాత తీసేద్దామండి. సో ఇప్పుడు అదే కడాయిలోకి కడిగి పెట్టుకున్న పుదీనా వేద్దామండి. లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గనిద్దామండి. ఈలోపు మనం ఒక ప్యాన్లో నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేసుకుందాం. కొంచెం కలర్ బ్రౌన్కి టర్న్ అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. సో నువ్వులు చిటపట అంటున్నాయండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయాలి. చాలు, ఇంకా వేపితే త్వరగా మాడిపోతాయండి. సో దీన్ని అర్జెంటుగా మనం వేరే ప్లేట్లో తీసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. సో మగ్గుతున్నాయి, మొత్తం వాటర్ లేకుండా మగ్గిన తర్వాత తీసేద్దాం. 2 మినిట్స్ తర్వాత తీసేద్దాం. చూడండి మగ్గిపోయిందండి. తీసేద్దాం. ఇదే ప్యాన్లోకి ఒక 2 సో టమాటో వేసి కాసేపు మగ్గనిద్దామండి. సో చూడండి కాసేపు మగ్గింది. సో ఇప్పుడు దీంట్లో మనం తీసి పెట్టుకున్న చింతపండు కడిగి వేసా. నెక్స్ట్ చిన్న కట్ట కొత్తిమీర వేసి కలిపి సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. సో చూడండి మన టమాటో కొత్తిమీర మగ్గిపోయింది. ఇంకొక 2 మినిట్స్ ఏంటంటే కొత్తిమీర పచ్చివాసన పోయే వరకు మగ్గించాలి. సో మగ్గిపోయింది, చాలండి. ఇక స్టవ్ కట్టేద్దాం. చల్లారిన తర్వాత మిక్సీలో వేద్దాం. సో దీన్ని కొంచెం చల్లారిద్దాం. ఈలోపు మిక్సీలో పచ్చిమిర్చి, మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి వెలవాల్సిన అవసరం లేదండి, ఇలా వేస్తేనే చాలా బాగుంటుంది. అండ్ జీరా అండ్ సాల్ట్ వేసి గ్రైండ్ చేద్దాం. నువ్వులు గ్రైండ్ చేద్దామండి. సో ఇది మన మిర్చి ఇంకా నువ్వుల పేస్ట్ అండి. నెక్స్ట్ దీంట్లోకి మన పుదీనా యాడ్ చేద్దాం. పుదీనా వేసాం కదా, నెక్స్ట్ టమాటో వేద్దాం. టమాటో వేసి పల్స్లో గ్రైండ్ చేయాలండి. పల్స్లోనే గ్రైండ్ చేస్తే మనకి ఏంటంటే రోడ్లో నూరిన పచ్చడి లాగా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి.
సో దీన్ని పల్స్లోనే గ్రైండ్ చేద్దాం. చూడండి మన చట్నీ రెడీ. సో దీన్ని పోపు చేద్దాం. సో పచ్చడిలోకి పోపు చేద్దామండి. సో ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు 1 స్పూన్ వేసుకొని ఒక 5-6 వెల్లుల్లి ముక్కలు, ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేద్దామండి. కరివేపాకు యాడ్ చేసి ఒక పావు స్పూన్ పసుపు వేసి కలిపిద్దామండి. దీన్ని మన పచ్చడిలోకి వేసేద్దాం. tasty chutneys. సో ఇప్పుడు చట్నీ టేస్ట్ చేద్దామండి. టేస్ట్ చేద్దామండి. పోపులో ఎండుమిర్చి ఉంటుందండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్.